నిజం చెప్పాలంటే యూట్యూబ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. వీడియోస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదేని. ఎందుకంటే పెద్దగా వ్యూస్ రావట్లేదు, పెద్దగా లైక్స్ కూడా రావట్లేదు. అసలు ఎందుకు చేయాలి అన్నట్టు అయిపోతుందన్నమాట. సో మొన్న వర్షం పడ్డది, ఆ క్లిప్పే మీకు చూపించాను. ఆ తర్వాత ఇంట్లో కొంచెం వడియాలు యాప్మంటే అమ్మ వాళ్ళు, సో అయిపోయాను అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏంటంటే మీతో కొన్ని బాధలు షేర్ చేసుకుందామని చెప్పి చెప్తున్నాను. యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాము కానీ పెద్ద ఆదరణ అయితే రావట్లేదు. అంటే షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాము, బట్ అందరికీ నచ్చట్లేదు అబ్బా మా వీడియోస్. సో అదైతే నేను ఒప్పుకుంటాను. వైజాగ్లో మీ వీడియోస్ బాగుండేవి బ్రో, ఇప్పుడు బాగోట్లేదు అని అంటే మెయిన్ రీజన్ వచ్చి వైజాగ్లో ఎందుకు బాగుండేవి అంటే నేను ఆల్సో ఉండేవాళ్ళం. అప్పుడు షాప్ అనేది లేదనమాట. ఇప్పుడు షాప్లోనే ఎక్కువ కాలం ఉండిపోవడం వల్ల మీకు నచ్చట్లేదు. ఎక్కువ మేము కుకింగ్ వ్లాగ్స్లా చేసేవాళ్ళం. అంటే వ్లాగ్ అంటే ఇద్దరం వండుకొని తిన్నది కూడా మేమైతే పెట్టేవాళ్ళం. అది కొంచెం ఫ్యామిలీ వ్లాగ్ లాగా అనిపించేది. ఇప్పుడు జనాలకైతే నిజంగా అది నచ్చట్లేదు. అంటే ఇప్పుడు మేము చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము జస్ట్ షాప్కి వస్తున్నాము, రోజంతా ఉంటున్నాము. ఇదంతా మీరు అప్లోడ్ చేసినా పెద్దగా ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు. దానివల్ల రీచ్ కూడా పెద్దగా పడిపోయింది కూడా. అండ్ ఇంకొకటి, అప్పుడు ఎక్కువగా పర్సనల్ విషయాలు చెప్పేవాళ్ళం, ఇప్పుడు పర్సనల్ విషయాలు అయితే చెప్పట్లేదు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మా లైఫ్లో. సో దానివల్ల మేము పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకోవట్లేదు. అలాగని షార్ట్ వీడియోస్లో కూడా మంచి వీడియోస్ తీసుకొస్తున్నాము, కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. అయితే మా వీడియోస్ మాకు నచ్చుతాయి, బట్ మా వీడియోస్ మీకు నచ్చినప్పుడు మాత్రమే కొడతారు. మేము ఎంత అడిగినా సరే లైక్స్ అయితే కొట్టరు, అదైతే నిజము, ఒప్పుకుంటాను నేను. కాకపోతే రీచ్ కూడా చాలా తక్కువ ఉంది. యూట్యూబ్ కూడా మా వీడియోస్ చాలా వరకు పోస్ట్ చేయట్లేదు, చాలా వరకు ముందుకు తీసుకెళ్ళబోతుంది. నిజంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఒక 100 to 200 మంది అని ఉంటారు కదా. మీరు మా వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ గాని కొడితే వీడియో నలుగురికి తీసుకెళ్తుంది యూట్యూబ్. అలా తీసుకెళ్ళకపోవడమే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. మాకేదో డబ్బులు వచ్చేస్తాయి, మాకేదో అయిపోతుంది అని చెప్పి ఆలోచించొద్దు. చాలామంది అలా ఆలోచిస్తారు, చాలామంది మంచిగా ఆలోచిస్తారు, చాలామంది చాలా చెడ్డగా ఆలోచిస్తారు. డబ్బులు ఎక్కడ వచ్చేస్తాయి అని చెప్పి కూడా లైక్ కొట్టరు. లైక్ కొట్టడం వల్ల అయితే డబ్బులు రావబ్బా, అదైతే నిజము. మాకేదో మేము లక్షల వ్యూస్ వచ్చేయాలని మేము ఎప్పుడూ ఆలోచించము. మాకు పెట్టిన షార్ట్ వీడియోకి ఒక 10,000 వ్యూస్ వస్తే చాలు, లాంగ్ వీడియోకి ఒక 5,000 వ్యూస్ వస్తే చాలు. ఇంతే మేము కోరుకుంటాము, పెద్దగా మేము కోరుకోము. లక్షల వ్యూస్ వచ్చేయాలి, లక్షల డబ్బులు వచ్చేయాలని ఏ రోజు కోరుకోలేదు. జస్ట్ ఈ స్మాల్ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నాం అంతే. అంతకు మించి మేమేమీ పెద్దగా కోరికలు అయితే లేవు మాకు, నిజంగా చెప్పాలంటే. అయితే మేము కూడా వీడియోస్ అనేది ఇంకా బెటర్గా చేయొచ్చు, బట్ బెటర్గా చేయలేకపోతున్నామని అర్థమవుతుంది. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మీ వంతుగా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిస్తే ఖచ్చితంగా మేము కూడా మంచి వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే త్వరలో మేము హౌస్ ఏదో చూసుకోబోతున్నాము. వన్స్ మేము హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము 9:30 వరకు మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉంటాము. మార్నింగ్ మ్యాక్సిమం 6కి లెగ్సి 6 to 9 షూట్ అయితే చేస్తాము. అంటే మేము ఏం వండుకుంటున్నాము, ఏం తింటున్నాము అన్నీ కూడా. షాప్కి అయితే వచ్చేసాను. టైం వచ్చి 10 అయిపోతుంది. షాప్ ఓపెన్ చేసినప్పటికి 9:10 అయింది. పావు గంటలో మొత్తం క్లీనింగ్ చేసేసి దీపం అయితే పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదనమాట, కీరా దోశ తింటున్నాను. ఎందుకంటే మనము పొట్ట తగ్గించే కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి. అండ్ మన బాడీ వెయిట్ చూసుకుంటే 78 వరకు ఉందన్నమాట. దాన్ని కొంచెం ఒక 3 kgs తగ్గిద్దాం అనుకుంటున్నాను ఈ 6 months పీరియడ్లో. అందుకే కొంచెం ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ చాలా వరకు తగ్గించేస్తాను. ఇంకొంచెం తగ్గించేస్తాను, మ్యాక్సిమం ఆయిల్ తగ్గించేసి స్వీట్ కూడా తగ్గించేస్తాను. అప్పుడు మనకి కంట్రోల్ వస్తుంది. డైట్ మనం పాటిస్తే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్లు అవన్నీ చేసినా చేయకపోయినా చాలా రిజల్ట్ ఉంటుంది అనమాట. చేస్తే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. వెయిట్ తగ్గించాలంటే మన క్యాలరీస్ అయితే కరిగిస్తుండాలి. అంటే ఏం తిన్నామో దాన్ని కరిగించేస్తే ఆటోమేటిక్గా మనం వెయిట్ పెరగము అని అనుకుంటున్నాను నేను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా టైం వచ్చి 2 అయిపోతుంది. ఈరోజు అయితే చాలా ఆకలేస్తుంది, చాలా లేట్ అయిపోయింది కూడా. యాక్చువల్లీ 1:30 తింటాను, ఈరోజు 2 తింటున్నాను. కూరల టేస్ట్ అయితే బాగుంది. ఒక కూర అయితే బీరకాయ శనగపప్పు, ఇంకో కూర అయితే తోటకూర అనుకుంటున్నాను. ఏదో ఆకుకూర, నాకైతే ఆకుకూరలు అంత బాగా తెలీదు, అవి ఏంటో తెలీదు. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. చారు వేసుకొని ఫుల్గా తినేస్తే. ఈరోజు అయితే అసలు రాలేదన్నమాట షాప్కి.
బీరకాయ శనగపప్పు ఎండు రొయ్యలు వేసి సూపర్ ఉంటుంది. అప్పుడు ఈరోజు మంగళవారం కదా, నేను తినకూడదు, అందుకే మరి వండలేదు అనమాట. టైం వచ్చి 8:30 అయిపోతుంది. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాను. ఇంకా షాప్ అంతా క్లోజ్ చేసేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాను. ఈరోజు వ్లాగ్ ఏదైతే అయిందో అదే తీసేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతే. ఇంకా అసు అయితే లేదనమాట. అసు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రేపు వస్తానని చెప్పింది షాప్కి అయితే. ఈరోజైతే వాళ్ళ ఊర్లోనే ఉంది. అండ్ అంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఉన్నారు కదా, ఈ 2 రోజులు ఎంతైనా సరే వేసవి సెలవులు. సో అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఉండరు కదా రిలేషన్స్, అందుకే ఇంకా అక్కడికి వెళ్ళిందనమాట. అందుకే ఈరోజు వ్లాగ్లో తనకు అనిపించలేదు. సో ఇదనమాట ఈ వీడియో. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, అంతే కోరుకుంటుంది, ఇంకేం లేదు.